సార్ రీసెంట్లీ మీరు డిఫెన్స్ రౌండప్లో స్టార్ట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ని నిజానికి మన గవర్నమెంట్ ఎలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేవీది లాస్ట్ డెకేడ్ గురించి మాట్లాడుకున్నాం. ఎయిర్ ఫోర్స్ ఎలాగా వాళ్ళు నిజానికి చెప్పాలంటే అప్డేట్ అవ్వలేకపోయారు వాళ్ళు ఇన్ని డెకేడ్స్లో. గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని ఎలా గ్యాప్ ఫిల్ చేస్తోంది, ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఫిల్ చేయడంలో కూడా మాట్లాడుతూ వచ్చారు మీరు. ఇదే టైంలో నేవీవి మీరు చూసుకున్నట్టయితే రీసెంట్లీ చాలా ప్రోగ్రామ్స్ కమిషన్ చేయాలి అని కానివ్వండి, 2030 కల్లా మనం ఇన్ని నేవల్ వార్షిప్స్ ఉండాలి, 35 కల్లా మనం ఇంత రీచ్ అవ్వాలంటున్నారు, కీపింగ్ చైనా ఇన్ మైండ్. సో ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇది ఫోర్సిబుల్ ఫ్యూచర్లో ఏదైతే మన నేవీకి టార్గెట్ ఇచ్చారో అది రీచ్ అవ్వగలమా? దానికి మన కెపాసిటీ సరిపోతుందా? ఎందుకంటే ఇదంతా కూడా ఇప్పుడు ఇండిజినైజేషన్ అంటే మన లోకల్లీనే మ్యానుఫ్యాక్చర్ చేయాలనేది కూడా ఒకటి ఉంది కదా, పాసిబులా సార్? అంటే ఇప్పుడు మనకు ఒక విషయం చూడాలి. మోదీ గారు రాకముందర, ఈ ప్రభుత్వం రాకముందర ఏ స్పీడ్లో అయితే మనము నేవల్ అక్విజిషన్స్ చేశామో దాంతో పోల్చి చూస్తే చాలా యాక్సలరేటెడ్ గ్రోత్ ఇప్పుడు ఉంది. కానీ మన దేశంలో ఉన్న వాటిని కంపారిజన్ చేసుకుంటూ కూర్చుందామా, లేదా మన అడ్వర్సరీస్ ఎక్కడ ఉన్నారో దాంతో కంపేర్ చేద్దామా? చైనా చేస్తున్న దాంతో కంపారిజన్ చూస్తే ఆబ్వియస్లీ మనం చాలా వెనకబడున్నాం. అమెరికానే చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా వాళ్ళు కొన్ని నెలల క్రితం అమెరికా ఒప్పుకుంది వాళ్ళ నేవల్ ఫ్లీట్ చైనీస్ నేవల్ ఫ్లీట్ కంటే తక్కువ ఉంది. చైనీస్ నేవల్ ఫ్లీట్ వాళ్ళు ఓవర్టేక్ చేసింది. కాబట్టి అఫ్కోర్స్ క్వాలిటీలో చైనా ఇప్పుడు కూడా రావట్లేదు, కానీ బట్ వాళ్ళు నంబర్ గేమ్ ఆడతారు కాబట్టి ఎక్కువ ఫ్లీట్ మీద వేశారంటే కనుక అప్పుడు ఇట్ కుడ్ బి ఏ ఛాలెంజ్ ఫర్ అమెరికా ఆల్సో. దాంట్లో మనకు ఇండియన్ ఓషన్ రీజన్లో మనం ఇంతవరకు కూడా మనకు అన్ఛాలెంజ్, మనల్ని ఎవరు ప్రశ్నించలేదు. అమెరికా ఇక్కడ వచ్చిపోతుండే, డియాగో గార్చియాలో వాళ్ళకి చిన్న ప్రెజెన్స్ ఉంది, వచ్చిపోతుండేవాళ్ళు. కానీ ఇంత పెద్ద సముద్రాన్ని శాసించేది మనమే ఇంతకాలం కూడా, మనల్ని ఎవరు ఛాలెంజ్ చేయలేదు ఇంతవరకు. మొనోపలి ఉండేది. కానీ రాను మెల్లిగా చైనా నుంచే ఆ థ్రెట్ వస్తుంది మనకి. వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్ వాళ్ళు పంపిస్తున్నారు, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటున్నారు, వాళ్ళు జిబోటిలో పెట్టుకున్నారు, గ్వాడర్లో పెట్టుకున్నారు, తర్వాత మనకు హంబన్ తోట ఉంది, వాళ్ళకి ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నారు. సో దాంతో నేవీ మీద ఫోకస్ పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఫోకస్ పెట్టారు. సడన్లీ ఫోర్స్ మల్టిప్లయర్. ఇప్పుడు రమారమి మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 17 వార్షిప్స్ అప్రూవల్కి రెడీగా ఉన్నాయి. అలాగే 61 వార్షిప్స్ అండ్ సబ్మరీన్స్ అండర్ కన్స్ట్రక్షన్. అంటే రాబోయే ఆల్మోస్ట్ ఒక 10 years లోపల మనకు ఒక 90 షిప్స్ ఇంకా యాడ్ అయ్యేటువంటి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. సో అది ఒక మేజర్ షిఫ్ట్. ఫస్ట్ ఐఎన్ఎస్ తమాల్ మన లాస్ట్ డిఫెన్స్ రౌండప్లో చర్చించాం. అది ఐఎన్ఎస్ తమాల్ లాస్ట్ షిప్ బయట వేరే దేశాల్లో తయారు చేసింది. దాని తర్వాత అంతా కూడా మన దేశంలో తయారు చేయబోతున్నాం. కాబట్టి ఆ షిఫ్ట్ అనేది మనం గమనిస్తున్నాం. బట్ ఇప్పటికి కూడా చైనా యొక్క స్పీడ్, అమెరికన్ నేవల్ కమాండర్ ఎవరైతే పెసిఫిక్ కమాండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మనము 10 ఏళ్లలో తయారు చేసే షిప్స్ని చైనా 1 సంవత్సరంలో తయారు చేస్తుంది. అంత ఫీవరిష్ స్పేస్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మనం ఆ లెవెల్ తట్టుకోగలిగే పరిస్థితి మనకు ఉందా? ఇది పెద్ద ప్రశ్న మనకి. ఇప్పటికి కూడా నేను కాన్స్టెంట్ నా క్రిటిసిజం ప్రతి బడ్జెట్ వచ్చినప్పుడు కూడా ఏమంటానంటే డిఫెన్స్ ఫోర్సెస్కి 1.6-1.7% ఆఫ్ అవర్ జీడిపి మాత్రమే ఖర్చు పెడుతున్నాం. అందులో ఎక్కువ పెన్షన్స్ 50% వెళ్ళిపోతున్నాయి ఆల్మోస్ట్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేటోలో జరిగిన చర్చలు కూడా మనం చూసామని. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళారు అక్కడికి, నేటోకి, యూరోప్కి వెళ్ళి వచ్చారు ఆయన. అక్కడ కూడా ఏమంటారు, అందరి మీద ప్రెషర్ ఏం పెడుతున్నారు, మినిమం 5% ఆఫ్ యువర్ జీడిపి ఖర్చు పెట్టాలంటున్నారు. మనకు అన్ఫార్చునేట్గా ఏమంటే మన బ్యాగేజ్ ఉంది. మన గాంధీయవాదం అందామా, లేదా మనం బుద్ధుడి దేశం అందామా, ఇటువంటి సాకులు చెప్పి మనం శాంతి కోరుకుంటాము, యుద్ధం చేయము, ఇటువంటి ఒక అనవసరమైనటువంటి ఒక ఐడియాలజీ పెట్టుకొని మనం ఏం చేసామంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని, మన కెపాసిటీ, మనల్ని మనం డిఫెండ్ చేసుకునే కెపాసిటీలో కన్స్టెంట్స్ పెట్టుకున్నాం మనం. దానివల్ల ఇప్పుడు 1.9% ఆఫ్ అవర్ జీడిపికి వచ్చాం మనం. సరిపోదు. అది మినిమం 2.5-3% జీడిపి ఖర్చు పెట్టాలి. అందుకనే అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఇవన్నీ ఖర్చుగా, దే ఆర్ నాట్ ఎక్స్పెండిచర్, దే ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనకు జపాన్ ఉంది, జపాన్, జర్మనీ. ఆఫ్ కోర్స్ మనం వీ హ్యావ్ జస్ట్ ఓవర్టేకెన్ జపాన్ జీడిపిలో. బట్ జపాన్, జర్మనీ మనకంటే పెద్ద జీడిపిలు ఉన్నా కానీ దాన్ని ఎవరు గౌరవించారు? ఎవరు గౌరవించలేదు కదా. రష్యా మనలో 1/3, భారతదేశంలో 1/3. వాళ్ళు 1.6-1.7 ట్రిలియన్ డాలర్సే ఉంది వాళ్ళ ఎకానమీ, మనం $4 ట్రిలియన్. అయినా ఈరోజు రష్యా అంటే మొత్తం యూరోప్ వణుకుతోంది. మనకు అమెరికా వాళ్ళు పెద్ద అడ్వర్సరీ అనుకుంటున్నారు. అంటే అంత చిన్న దేశమైనా ఎలా సాధించగలుగుతున్నారు వాళ్ళు? మొత్తం వెస్ట్ ఏషియా, తర్వాత మనకు గల్ఫ్ ప్రాంతంలో చూస్తే మనకు ఇజ్రాయెల్ ఎంత ఉంది, 0.1% వాళ్ళ భూభాగం. కానీ మొత్తం ఆ ఏరియానంతా శాసించగలుగుతున్నారు వాళ్ళు. ఎంత పెద్ద పెద్ద శక్తులైనా వాళ్ళ ముందర నిలబడలేకపోతున్నారు. మరి అటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? బికాస్ ఆఫ్ మిలిటరీ పవర్. మనలో ఆ క్షాత్రం చచ్చిపోయింది, ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది, ఇప్పుడిప్పుడే మొదలైంది. బట్ కనీసం అంటే డబుల్ చేయాలి దీన్ని. వీ నీడ్ టు డబుల్ దిస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే
ఫస్ట్ ఆపర్చునిటీస్ వస్తే టెక్నాలజీ మనం ఇన్ఫ్యూజ్ చేయగలుగుతాము. ఆపరేషన్ సింధూర్ మనం చాలా అద్భుతంగా కొట్టగలిగాం, కానీ దాంట్లో వీక్నెసెస్ కూడా బయటపడినాయి మనకి. సో ఈ వీక్నెసెస్ని మనం పూడ్చుకోవాలి. 3 రోజులైన యుద్ధం జరిగింది, అది 3 నెలలైతే మనం సిద్ధంగా ఉన్నామా, 3 సంవత్సరాలు అయితే సిద్ధంగా ఉన్నామా? పాకిస్తాన్ అడ్వర్సరీ కాబట్టి మనం ఈజీ కొట్టగలిగాం. రేపు చైనాతో వస్తే మన పరిస్థితి ఏంటి? చైనా యొక్క ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఇండస్ట్రియల్ బేస్ చాలా పెద్దది. వాళ్ళు యుద్ధం మీద వాళ్ళు వేయగలిగిన కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. మనం చేయగలమా? మన ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు డిఫెన్స్ రౌండప్ లాంటివి ఏదో చెప్తున్నాం కాబట్టి కనీసం కొంతమంది అయినా దాన్ని ఏదో చూస్తున్నారు. లేకపోతే కనుక యుద్ధం అంటూ జరిగితే జన నష్టం జరిగితే తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మనం. మన సైనికులు చనిపోతేనో, మన ఒక రఫాయల్ పడిపోయిందంటేనే ఇంత గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు పడిందో లేదో తెలియదు, అయినా ఇంత పెద్ద కూడా పెడుతున్నారు. సో మన దేశం అట్రిషన్కి సిద్ధంగా ఉందా? ప్రజలు చనిపోతేనో లేకపోతే మనకి ఏమైనా నష్టాలు వస్తే కనుక యుద్ధం అన్నారు, నష్టాలు వస్తాయి, దెబ్బలు తగులుతాయి. దానికి సిద్ధంగా ఉన్నాము మనం. ఫస్ట్లీ ఏంటంటే యుద్ధం అన్నాక ఖచ్చితంగా కొన్ని నష్టాలు జరగటంలో సందేహం లేదు. కనుక ఒక రఫాల్ ఏంటండి, ఒక 3 పడినా సరే మనం అది వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధం అన్నాక మొదట్లో ఒక్కోసారి అటు ఇటు జరుగుతుంటాయి, కానీ ఫైనల్ విక్టరీ ఎవరిది? మనదే చేసాం ఆప్షన్ దూర్లో. అది ఇంపార్టెంట్. పడిందా, పడలేదా, సర్జికల్ స్ట్రైక్లో కొట్టామా లేదా, ఇలాంటి చెత్త విషయాలు ప్రశ్నలు కొంతమంది రేజ్ చేస్తుంటారు. వాళ్ళు చూస్తే నాకు తల మండిపోతుంది. యాక్చువల్లీ మనుషుల్లో అంత అవివేకం అనేసి కరెక్ట్ పొలిటికల్ రీజన్స్ కోసం మీరు అలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తుంటారా? భారత సైన్యం మీద ఆ మాత్రం నమ్మకం ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. ప్రాణాలు ఇస్తున్నారు వాళ్ళు. కనుక యాజ్ an ex-army person కింద ఇట్స్ వెరీ మెజరబుల్ టు హియర్ సచ్ క్వశ్చన్స్ బీయింగ్ రేజ్డ్. రెండోది మీరు అన్నట్టుగా నేవల్ది ఓన్లీ ఒక పాయింట్ యాడ్. ప్రస్తుతం పాసిబుల్లీ ఐ థింక్ వీ హ్యావ్ కెపాసిటీ అబౌట్ నియర్లీ 3 ships ఆర్ సూపర్ ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్. ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే, దాన్ని డబల్ చేయాలి. ఇది మొదటి నుంచి ఏంటంటే శాంతియుతం, కొట్టకూడదు, ఆడు చెంపకొట్టు, ఒక చెంప కొట్టిన రెండో చెంప చూపించాలి, ఆ యాటిట్యూడ్లో పెరిగాం మనం. ఆనెస్ట్లీ ఇంతకుముందు నాకు జాయిన్ అయినప్పుడు చైనా బోర్డర్ మీద ఎందుకు డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయట్లేదంటే, అది డెవలప్ చేస్తే యాంటనీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. కెన్ యూ బిలీవ్ ఇట్? పార్లమెంట్లో స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? అది డెవలప్ చేస్తే ఆడు వచ్చి వాడుకుంటాడు అని. కరెక్ట్. సో హౌ అబ్సర్డ్. కరెక్ట్. ఎస్, ఐ థింక్ వీ కమ్ ఆఫ్ ఏజ్. ది ప్రెసెంట్ గవర్నమెంట్ ఆ లెక్కని చెప్పాలంటే ఖచ్చితంగా దేశం యొక్క శాంతి భద్రతల విధానాల్లో చాలా మార్పులు వచ్చినాయి, చాలా ముందుకు వెళ్తున్నాం. ఐ హావ్ నో డౌట్. మీరు అన్నట్టుగా ఇంకా డబల్ చేసి మన షిప్ బిల్డింగ్లో డబల్ చేయగలిగితే, ఎందుకంటే యాక్చువల్లీ మనం ల్యాండ్ బోర్డర్స్ చూసుకునే ల్యాండ్ బోర్డర్ సుమారు 15,000 kilometers ఉన్నాయి. సీ బోర్డర్ హాఫ్ వేసుకోండి, 7,500 kilometers సుమారు. కానీ ఏంటంటే సీ బోర్డర్ సైడ్ నుంచి మనకి ఎప్పుడు ఎవరు ఎనిమీ లేరు అనుకుని మనం ఊరుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటి, ఐ కెన్ రీచ్ ఎనీవేర్ అన్నట్టుగా చైనా వాడు తిరుగుతున్నాడు. పసిఫిక్ ఇంపార్టెన్స్, ఇండియన్ ఓషన్ మన పేరు, మన ఇండియన్ ఓషన్ మన హిందూ మహాసముద్రం చెప్పుకునేది కాదన్నట్టుగా వచ్చేస్తున్నాడు. కనుక ఖచ్చితంగా మనం రీజనల్ పవర్గా రావాలన్నా సరే, రీజనల్ పవర్ కాకపోయినా అట్లీస్ట్ మన ఈజెడ్ ఎకనామిక్ జోన్ 200 nautical miles వరకు మనం కాపాడుకోవాలన్నా సరే మన నేవీ పెరుగుతుంది. నాకు ఖచ్చితంగా సందేహం లేదు, ఇంకా కొంచెం పెరుగుతుందని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.